మండే నిప్పుల దండై కదిలెను ఆడారి ఇంటి బిడ్డ వైజాగు పశ్చిమ పొద్దై పొడిసి ఎత్తిండురా వైసీపీ జెండా. మండే నిప్పుల దండై కదిలెను ఆడారి ఇంటి బిడ్డ. ఆయన ఓ డైరీకి అధినేత. ప్రజలకు సేవలందించడంలో మాత్రం సేవా తత్పరుడు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాజానికి ఏదో చెయ్యాలి అనే తపనతో రాజకీయ అరంగేట్రం చేశారు. నాటి నుంచి ఆయన ప్రజా మనిషిగా ఎదిగారు. నియోజకవర్గంలో ఆయన ఎక్కడ అడుగుపెట్టినా జన సమూహమే, ఎక్కడకు వెళ్లినా జన సంద్రమే. అడుగడుగున నీరాజన, నిరుపేదల పెన్నిధిగా, ఆపద అంటే ఆపద్బాంధవుడిగా నిలబడే వ్యక్తిత్వం ఆయనకే సొంతం. ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించిన మహానేత. రైతుల కన్నీరు తుడిచి వారి కళ్లలో ఆనందాన్ని మిగిల్చిన ఆనందుడు. అతనే విశాఖ డైరీ అధినేత, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్. ప్రజలే ప్రాణమంటూ రామబంటై కదిలాడురా. ప్రాంతీయ భేదాలు ఎరుగడు, అన్న పైసకు అస్సలు లొంగడు. విశాఖ పశ్చిమ రేసులో అడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రజాసేవ కోసమే ఈ ప్రత్యక్ష ఎన్నికల రణరంగంలోకొచ్చానని చెబుతున్నారు. తాను రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టానో ప్రజలకు వివరిస్తున్నారు. తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, డబ్బు ధనం కోసం ఈ పోరాటం కాదని, సమాజాభివృద్ధి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందివ్వడమే తన ఎజెండా అని చెబుతున్నారు. అడారి సతీమణి మాలతి, సోదరి రమాకుమారిలు కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజలే తమ కుటుంబంగా భావిస్తున్నామని, నియోజకవర్గం అభివృద్ధే మా ధ్యేయమని అంటున్నారు. అడారి ఆనంద్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు నియోజకవర్గంలో ఎక్కడకు వెళ్లినా అఖండ స్వాగతం పలుకుతున్నారు. తన సొంత నిధులు వెచ్చించి మరీ వేలాది మందికి పింఛన్లు పంపిణీ చేసిన ఘనత ఇతనిదే. దీనిపై అక్షర కిరణం టీవీ ప్రత్యేక కథనం. వినిపించినా అన్న ఇష్టంగా తీర్చునురా. పేదోళ్ళ ఇంటిలోనా పెరుగన్నమే అన్నరా. ఏ కష్టం వినిపించినా అన్న ఇష్టంగా తీర్చునురా. అడారి పేరు వినగానే విశాఖ జిల్లాలో ఎవరైనా విశాఖ డైరీ అని ఠక్కున చెప్పేస్తారు. మరి అడారి ఆనంద్ కుమార్ అంటే ప్రస్తుతం వైసీపీ నాయకుడని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఏడాదిలోనే పశ్చిమ నియోజకవర్గంలో అణువణువున పూర్తి స్థాయిలో పట్టు సాధించిన నేత. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అడారి ఆనంద్ కుమార్ పశ్చిమంలో తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయ అరంగేట్రం చేసినట్లు ఏడాదిలోనే నిరూపించుకున్నారు. గతేడాదిగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కుటుంబాల పట్ల ప్రత్యేక ఆకర్షితులుగా నిలిచారు. అభాగ్యులకు ఆర్థిక సాయం అందించి అవ్వాతాతల దీవెనలు పొందారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజాగళం వింటూ వారి సమస్యల పట్ల స్పందిస్తూ వారి అవసరాలను తీర్చిన మనస్సున్న మహానేతగా పేరు పొందారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆనందుడే విజేతగా నిలవనున్నారు అనే ప్రచారం ప్రతి నోటా వినిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా ఆ దిశగా ముందడుగులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం వైసీపీ జెండా బట్టి ఎవ్వరను సిద్ధం. పశ్చిమ నియోజకవర్గంలో అడారి ఆనంద్ కుమార్ అందరివాడిగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సాధించారు. ఇళ్ల నిర్మాణంలో ఎందరికో ఆర్థిక సాయం అందించి సొంత ఇంటి కల నెరవేర్చుకోవడంలో అండగా నిలిచారు. సాంకేతిక కారణాలతో పింఛన్లందని ఆపన్నులకు తన సొంత నిధుల నుంచి నెల నెలా పింఛన్ అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఎవరికే కష్టం వచ్చినా అండగా నేనున్నానంటూ ముందుకొచ్చి ఆదుకుంటున్న ఆనంద్ కుమార్ ను ప్రజలందరూ మా ఆనందుడు అంటూ ప్రేమగా పిలుచుకునే స్థాయికి ఎదిగారు. ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవలందిస్తున్న అడారి ఆనంద్ కుమార్ కు పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభిమాన గణం పుట్టుకొచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర నటులు మద్దతుగా ప్రచారం చేస్తూ ఉంటారు. కొంతమంది అభ్యర్థులైతే డబ్బులిచ్చి మరీ స్టార్ క్యాంపైనర్లను తెచ్చుకుని ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆనంద్ కుమార్ ఎక్కడా ఇటువంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ప్రజలే నా స్టార్ క్యాంపైనర్లు అంటూ దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రజలు సైతం ఆనంద్ కుమార్ ను తమ అన్నగా, తమ్ముడిగా భావిస్తూ ఆయన గెలుపు కోసం స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. వీరు మా ఆనందుడు, నిప్పుల్లోకి దూకమన్నా దూకుతామంటూ తమ అభిమానాన్ని చాటుతున్నారు.
ఇలా ఆనంద్ కుమార్ కు ప్రజలే స్వచ్ఛందంగా స్టార్ క్యాంపైనర్లుగా మారి ఆయన విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఆనంద్ విజయమే మా విజయం అంటూ ఆత్మీయతను చాటుతున్నారు. నమస్కారం, నేను మీ అడారి ఆనంద్ కుమార్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాను. నేను ఎమ్మెల్యే కానప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, సంక్షేమ కార్యక్రమాలు నా సొంత నిధులతో ప్రజలకు చేయడం, అనేక మందికి వైద్య విద్య ఇబ్బంది ఉన్న వాళ్ళందరికి కూడా నేను ఎంతో చేయడం జరిగింది. మీరు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తే ఇంకా మీకు సేవ చేసుకునే అవకాశం కల్పిస్తారని, మీతో ఎప్పుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటూ మీ సేవ చేసుకుంటానని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. విశాఖ డైరీ సంస్థతో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ తన సేవలను మరింతగా విస్తరించాలి అన్న తపనే ఆనంద్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. దీంతో ఇప్పటి వరకు విశాఖ డైరీ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కంకణం కట్టుకున్నారు. విశాఖ పశ్చిమాన జరుగుతున్న యుద్ధం వైసీపీ జెండా బట్టి ఎవ్వరను సిద్ధం. సాధారణంగా ఒక వ్యక్తి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్నది లోకోక్తి. అయితే అడారి ఆనంద్ కుమార్ అందిస్తున్న సేవా కార్యక్రమాల్లోనూ ప్రస్తుత రాజకీయ జీవితంలోనూ ఒకరు కాదు, ఇద్దరు స్త్రీలు అండగా ఉన్నారు. వారిలో ఒకరు ఆయన సతీమణి అడారి మాలతి కాగా, రెండవ వారు ఆయన తోడబుట్టిన సోదరి రమాకుమారి. వీరితో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ అడారికి అండగా ఉంటూ ఆయన ప్రజాక్షేత్రంలో విస్తృత సేవలు అందించడానికి తమ వంతుగా సహకారం అందిస్తున్నారు. కదిలిందిర పశ్చిమ జన